నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ప్రజలు అనేక అనారోగ్య సమస్యలతో రకరకాలుగా ఇబ్బందులు పడుతుంటారు. వీళ్ళ అవసరాన్ని ఆసరాగా తీసుకున్న ఔషధ కంపెనీలు తమకు ఇష్టం వచ్చినట్టుగా బరి తెగించి రకరకాల మందులు, నకిలీ మందులు తయారు చేయడం, మార్కెట్లోకి వదలడం, మెడికల్ షాపుల్లో విచ్చలవిడిగా ఈ మందులు విక్రయాలు జరగడం, కోట్ల రూపాయలు గడిస్తున్న మెడికల్ షాపుల యజమానులు పేద ప్రజలు సామాన్యుడి ప్రాణాలతో సెలగాటమాడుతున్నారనేది మరి ఆంధ్రప్రదేశ్ కాదు, పక్క రాష్ట్రాల్లో కూడా ఇది పెద్ద సంచలనంగా మారింది. మధ్యప్రదేశ్లో కానీ, మహారాష్ట్రలో కానీ, మిగిలిన రాష్ట్రాల్లో ఈ నకిలీ మందులు తయారులో కొంతమంది రాకెట్, ఒక కీలక టీం రెడీ అయ్యి ఒక పెద్ద రాకెట్గా రాష్ట్రాలు ఈ వ్యవహారం నడుపుతున్నారనేది మనకున్న సమాచారం. ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ నకిలీ మందులు తయారీ హోల్సేల్ కంపెనీలు హైదరాబాద్, తమిళనాడు, మహారాష్ట్ర, మిగిలిన కీలక ప్రాంతాలు, రాష్ట్ర రాజధానులు కీలక ప్రాంతాల్లో ఒక సిండికేట్గా ముఠాలు ఏర్పడి నకిలీ మందులు తయారు చేయడం, ఒక కార్పొరేట్ కంపెనీలాగా చలామణి అవ్వటం, దానికి రాజకీయ పార్టీలు అండదండలు పుష్కలంగా ఉండడం, ఆ రాజకీయ పార్టీ నాయకులకి కోట్ల రూపాయల కమిషన్లు ఇవ్వడం, అది ఏ రాష్ట్రంలోనైనా వాళ్ళ వ్యాపారాన్ని విచ్చలవిడిగా చేసుకోవచ్చు, కోట్లాది రూపాయలు దోసుకోవచ్చు ప్రజల నుండి అనేది ఒక పెద్ద స్కెచ్ నడుస్తుంది అనేది మనకున్న సమాచారం. ఈ ఔషధ నియంత్రణ అధికారులు రాష్ట్రంలో అసలు ఉన్నారా లేరా, జిల్లాల్లో డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారా లేరా, ఏం చేస్తున్నారు, కనీసం మెడికల్ షాపులు తనిఖీ చేసి ఏ మందులు వాడుతున్నారు, ఏమేమి మందులు స్టాక్ ఉంది, ఎన్ని రోజులకు స్టాక్ ఉంది, వీళ్ళ దగ్గరికి వచ్చే హోల్సేల్ నుంచి వచ్చే స్టాక్ ఎంత, మందులు ఏంటి, తాజాగా వస్తున్న కంపెనీలు ఆథరైజ్డ్గా గవర్నమెంట్ గుర్తించిన కంపెనీలు ఏంటి, ఏ విక్రయాలు జరుగుతుందని చెప్పి ఈరోజు వరకు కనీసం జిల్లాల్లో డ్రగ్ ఇన్స్పెక్టర్లు కానీ, ఔషధ నియంత్రణ శాఖ డిప్యూటీ డైరెక్టర్లు కానీ, ఏడీలు కానీ అసలు ఎక్కడున్నారో ఎవరో తెలియదు. వీళ్ళంతా కేవలం మెడికల్ షాపుల నుండి లక్షల రూపాయలు దందాగిరి వసూళ్ళు ఆ బిజీలోనే ఉంటారు తప్ప వీళ్ళెవరు కూడా కనీసం ఒక మెడికల్ షాప్ని తనిఖీ చేసి ఈరోజు వరకు మీరు ఏం విక్రయిస్తున్నారు, ఏ కంపెనీ, ఔషధ నియంత్రణ అధికారులు ఏ విధంగా నిర్ధారించారు, ప్రభుత్వాలు ఏం నిర్ధారించాయి, ఆ మందు మీద ఎక్స్పైరీ డేట్స్ ఏమున్నాయి, ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది, ఎన్ని రోజుల వరకు, ఎన్ని నెలల వరకు, ఎన్ని సంవత్సరాల వరకు ఈ యొక్క మందు ప్రజలకు ఉపయోగపడుతుంది అనేది మరి దాన్ని తనిఖీ చేయాల్సిన డ్రగ్ ఇన్స్పెక్టర్లు అసలు ఉన్నారా లేరా, ఎక్కడున్నారు? కేవలం వాళ్ళు నెలవారీ మామూళ్ళకే వస్తువులకే అలవాటుపడిన ఈ వ్యవస్థ కనుచూపు మేరలో కూడా ఎక్కడ కూడా మెడికల్ షాపులను తనిఖీలు చేసిన దాఖలాలు ఈరోజు వరకు ఏ జిల్లాలో కూడా కనపడలా. రాష్ట్రంలో ఏ మూలకెళ్ళిన ఏ జిల్లాలో కూడా అసలు డ్రగ్ ఇన్స్పెక్టర్స్ కానీ ఔషధ నియంత్రణ శాఖ ఉన్నతాధికారులు ఉన్నారా? దీన్ని పర్యవేక్షించవలసిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఏం చేస్తున్నారనేది ప్రశ్న ప్రజల నుండి వస్తుంది. వైద్యారోగ్య శాఖలో భాగమే ఔషధ నియంత్రణ శాఖ. దానికి ఒక ఆంధ్రప్రదేశ్లో ఒక డీజీ స్థాయి ఐపీఎస్ అధికారి ఉంటాడు, జిల్లాల్లో ఏడీలు ఉంటారు, టౌన్స్లో డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఉంటారు. వీళ్ళకి పెద్ద విశాలమైన పరిధి ఉంటుంది, మరి అన్ని ప్రాంతాల్లో తిరగాలి అని చెప్తారు వీళ్ళు. కానీ వీళ్ళు ఏ ప్రాంతంలో, పట్టణాల్లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ డ్రగ్ ఇన్స్పెక్టర్లు వెళ్ళిన దాఖలాలు లేవు. మెడికల్ షాపులు విచ్చలవిడిగా ఎక్స్పైరీ డేట్స్ అయిపోయిన మందులు అమ్ముతున్నా కూడా అక్కడే మెడికల్ షాపులో ఉన్న ఎవరైతే మెడికల్ షాప్లో విక్రయాలు చేస్తారో వాళ్ళే పిఎంపి వైద్యులుగా కొనసాగుతుంటే వాళ్ళని నియంత్రించడం వీళ్ళ వల్ల కావటం లేదు. మరి నెలవారీ వీళ్ళకి వసూలు వస్తాయి కాబట్టి ఆ మామూలులో మత్తులో మునిగిన డ్రగ్ ఇన్స్పెక్టర్ వ్యవస్థ మందుల షాపులు అంటే మెడికల్ షాపుల వైపు కనీసం తనిఖీలు కూడా చేయరు. పట్టణాల్లో కనీసం ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు, వాళ్ళ ఆఫీస్ ఎవరికో తెలియదు. ప్రజలు వెళ్ళి ఏదైనా కంప్లైంట్ చేయాలంటే డ్రగ్ ఇన్స్పెక్టర్ ఆఫీస్ ఎక్కడ కూడా ప్రజానికానికి తెలియదు. ఈ ప్రతి మెడికల్ షాపులో షాపు యజమాని ఎవరైతే ఉన్నారో, ఎవరైతే లైసెన్స్ బీఫార్మసీ ఎవరైతే ఉన్నారో ఆ సర్టిఫికేట్ ఉన్న ఆథరైజ్డ్ పర్సన్ షాప్లో ఉండి మందులు విక్రయించాలి. కానీ అది జరగట్లేదు. ఎక్కడ కూడా నేమ్ బోర్డు పెట్టాలి, మొబైల్ నంబర్ పెట్టాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, వాళ్ళకి డౌట్ వస్తే ఆ నెంబర్కి ఫోన్ చేయాలి. అవన్నీ గతంలో జరిగాయి, ఇప్పుడు ఏమీ కూడా పట్టించుకోవట్లేదు. మరి ఇప్పటికైనా డ్రగ్ ఇన్స్పెక్టర్లు కళ్ళు తెరిచి మెడికల్ షాపుల వైపు తనిఖీలు చేయండి.
ప్రజల ప్రాణాలను కాపాడండి. ప్రజాధనంతో వేల లక్షల రూపాయల జీతాలు తీసుకుంటూ ఇంకా లంచాలకి అలవాటు పడిన కొంతమంది ఈ మెడికల్ షాపులతో లాలూచిపడి, హోల్సేల్ మెడికల్ షాపులతో లాలూచిపడి ఎక్కడా కూడా వీళ్ళు కనీసం ప్రజల కోసం, ప్రజల ప్రాణాల కోసం ప్రయత్నం చేస్తున్న దాఖలు లేవు. మెడికల్ షాపుల యజమానులు లక్షల కోట్ల రూపాయలు సొమ్ము చేసుకోవటం, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటం ఈ విధంగా జరుగుతుంటే డ్రగ్ ఇన్స్పెక్టర్ల వ్యవస్థ ఎవ్వరూ కూడా కనీసం నామకే వాసి కూడా తనిఖీలు చేసే పరిస్థితి లేదు. దీనిపైన ఖచ్చితంగా ఎంటీవీ కూడా అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తుంది, ప్రజానికం ప్రజల అభిప్రాయాలు తీసుకుంటుంది. ఏ మెడికల్ షాపులో ఏమేమి మందులు అమ్ముతున్నారు, ఏమేమి అమ్మాలి, ప్రభుత్వం ఏమి నిర్ధారించింది, ఏ మందులు అమ్ముతున్నారు, ఎక్స్పైరీ డేట్స్ చాలా కొన్ని స్టాంపులు వేసి ప్రజల్ని మభ్యపెట్టి మెడికల్ షాపుల్లో విక్రయాలు చేస్తున్నారు. దీనిపైన ఈ దందాగిరి పైన డ్రగ్ ఇన్స్పెక్టర్లు స్పందించి తనిఖీలు చేస్తారా లేదో చూద్దాం. లేదంటే ఎంటీవీ ద్వారా ప్రజల్లో ఒక కథలు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాం. థ్యాంక్ యూ. మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త. ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా, ఎస్డి, బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి. 4 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్స్ వరకు వారంటీ, రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి. సర్వీస్ గురించి చింత అవసరం లేదు. అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది. మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్, రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర, వసంత్ మహల్ సెంటర్, జిఎన్టీ రోడ్, ఏలూరు. మా ఫోన్ నెంబర్స్ 8179353366, 8179453366.